కార్గిల్ వార్లోని యూజ్ చేసిన వెపన్స్ మనకి లులు మాల్లోని ఎగ్జిబిషన్ చేశారు. ఈ ఎగ్జిబిషన్ చేసేటప్పుడు పిల్లలు కూడా మంచిగా నేర్చుకున్నారు. వాటి ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకున్నాను. నేను కూడా చాలా విషయాలు తెలుసుకున్నాను. ఈ వెపన్స్ అయితే చాలా వెయిట్ ఉంది. నిజంగా ఈ వార్లోని వాళ్ళ లైఫ్ అని సాక్రిఫై చేశారు చాలామంది. సో రియల్ హ్యాండ్స్ ఆఫ్ టు అవర్ రియల్ హీరోస్. ఒక వెపన్ వచ్చేసరికి ఒక్కొక్క కంట్రీలో తయారైంది. ఇప్పుడు మా వార్తాను ఆయన కూడా ఒక పోజ్ ఇచ్చేస్తున్నారు. ఒకటి వచ్చేసరికి ఇస్రాయేల్, ఒకటి వచ్చేసరికి యూఎస్ఏలో తయారు చేశారు ఈ వెపన్స్. నిజంగా వాటి వెయిట్ ఇన్ఫర్మేషన్ అన్నీ ఇందులో డిస్ప్లే చేశారు అనమాట. ఈ గన్ వస్తే చాలా స్పెషల్ అంటే అండి, ఇది కూడా వార్లు అనేది యూస్ చేశారు. అండ్ ఇంత పెద్దది ఉంది కదా, ఇది 10 కేజీలు అంటే అండి, ఇది కూడా వార్లు అనేది యూస్ చేశారు. మా అమ్మాయి కన్నంలో కూడా చేయబెట్టేస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి మనకి స్వీడన్లో తయారు చేశారు. ఇది వస్తే 10 కేజీస్. దీనికి బుల్లెట్స్ ఒకటే లేవండి. మనం ఎక్కువగా సినిమాల్లో అది చూస్తూ ఉంటాము. ఈ వెపన్స్ వచ్చేసరికి స్వీడన్ లో తయారు చేశారు. మా అమ్మాయి ఆ బుల్లెట్ అనేది ఎలా కాస్తారు ఏంటని చూసుకుంటుంది. దేశం కోసం ప్రాణాలు విడిచిన వీరులు ఎప్పటికీ మర్చిపోకూడదు. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే.